హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఆర్ఎం తుడుసం. ఈరోజు మీ అందరికీ కొడిసెపాల చెట్టు ఆకులతో జరుపుకునే ఆదివాసుల పండుగ గురించి చెప్పబోతున్నాను. నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. మనం నిత్యం వండుకొని తినే కూరగాయలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే పట్టణాల్లో వీటిని అంగడి లేదా మార్కెట్ నుండి కొని ప్రతిరోజు తింటూనే ఉంటాం. అయితే ఆదివాసీ గోండు ప్రజలు పండించేటటువంటి కూరగాయలు అనగా బబ్బర్లు, పెసర్లు, బెండకాయ, బీరకాయ మొదలైనవి చేన్లో పండించినా సరే వాటికంటూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించాకే తినడం జరుగుతుంది. దీనినే గోండి భాషలో నొవ్వంగ్ అని అంటారు. ఈ యొక్క నొవ్వంగ్ పండగ అనగా చేన్లో లేదా ఇంటి పెరడులో వేసినటువంటి పెసర్లు, బబ్బర్లు, బీరకాయలు ఇలా మొదలైన కూరగాయలు మొదటగా కోసినవి దేవునికి సమర్పించి ఆ తరువాత నుండి వండుకొని తినే పండుగను నొవ్వంగ్ అని అంటారు. అయితే ఈ యొక్క పండుగ రోజు సముఖ ఆకింగ్ అనగా కొడిసపాల చెట్టు యొక్క ఆకులను తెంపి ఇంటికి తీసుకొస్తారు. దానితో పాటు ఇంటి పెరడు లేదా చేన్లో వేసినటువంటి కూరగాయలను కోసుకొచ్చి వాటిని కలిపి కూర వండుకుంటారు. ఇలా కూర వండటం పూర్తయిన తర్వాత దానితో పాటు సీగ్నఘాటో అనగా నైవేద్యం కోసం వండిన అన్నంతో తీసుకొచ్చిన కొడిసెపాల చెట్టు ఆకులతో ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజలు నిర్వహిస్తారు. దీపంతో పాటు అగరబత్తులను వెలిగించి కుటుంబ పెద్ద కొబ్బరికాయను కొట్టి తీసుకొచ్చిన కొడిసపాల ఆకులతో వారి యొక్క సగావారిగా అనగా గోండు ప్రజల్లో 4 సగలను మనం చూడవచ్చు. అవి నాలుంగ్ సగ, సియుంగ్ సగ, సారుంగ్ సగ, ఏడుంగ్ సగ. ఇలా ఎవరి సగవారిగా ఆ యొక్క ఆకులను వరుసగా సగా ప్రకారముగా అమర్చుతారు. ఉదాహరణకి సారుంగ్ సగ అయితే 6 వరుసలను జోడీలుగా పెడతారు. అలా అమర్చినటువంటి ఆకులపై వండినటువంటి నైవేద్యాన్ని దేవునికి పెడతారు. ఇలా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా కలిసి ఈ యొక్క నొవ్వంగ్ పండుగను కుటుంబ సమేతంగా జరుపుకుంటారు. ఈ నొవ్వంగ్ పండుగను పుంగర్పోరి అనే పండుగ అయిన తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఇలా కుటుంబ సమేతంగా నైవేద్యాలు సమర్పిస్తూ అన్నదమ్ములంతా పోవుడు పెట్టడం ఆనవాయితీ. పోవుడు అనగా కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ కోసం అన్నదమ్ములు పెట్టేటటువంటి డబ్బుగా చెప్పవచ్చు. ఇలా అన్నదమ్ములతో పాటుగా కుటుంబంలోని ఆడపడుచులంతా ఇంటి బయట పందిరిలో ఆ యొక్క కొడిసపాల ఆకులను అమర్చుతూ అక్క చెల్లెలంతా కుటుంబ సమేతంగా దేవునికి నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి అందరి అన్నదమ్ముల ఇండ్లకు వెళుతూ ఈ యొక్క నొవ్వంగ్ పండుగను నిర్వహిస్తారు. అందరి ఇంట్లలో ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక దగ్గర అందరూ కూర్చొని కుటుంబ సమేతంగా భోజనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నొవ్వంగ్ పండుగ అయిన తర్వాత రోజు నుండి పెరడులోని అలాగే చేన్లలో పండించిన కూరగాయలను తింటారు. నొవ్వంగ్ పండుగ కాకముందే కూరగాయలను ఆదివాసీ గోండు గ్రామంలో ఏ ఒక్కరు తినరని చెప్పవచ్చు. అయితే పండించిన మినుములను దాసర పండుగ రోజు నుండి దానితో పాటు చిక్కుడు తొగర్లను సట్టి పూజల అనంతరం తినడం అనేది జరుగుతుంది. పోవుడు రూపంలో అన్నదమ్ములంతా పెట్టిన డబ్బును అక్క చెల్లెలు తీసుకొని ఆ డబ్బుతో తినే వస్తువులను కొని గ్రామంలో ఉండే అక్క చెల్లెళ్ళకి అలాగే ప్రతి ఇంటి ఆడపడుచులకి పంచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నొవ్వంగ్ పండుగను
ఆదివాసీ గోండ్ ప్రజలు వారి యొక్క గ్రామాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆదివాసీ గోండ్ ప్రజల సంస్కృతి సాంప్రదాయ వీడియోలను మీరు పొందడానికి ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము.